రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు సబ్ కమిటీ ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సబ్ కమిటీ వెనకాల ఉన్న మతలబ్ ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే సబ్ కమిటీ పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాల్సిందేనని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి దేవుళ్ళపైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని ఆపడానికి వీల్లేదు. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వేసంగిలో రైతు బంధే ఇచ్చిండ్రు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పిండ్రు. రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. మరి మీరు చేసింది రైతు భరోసా అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు? క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? మేము ప్రారంభం చేసినామని చెప్పి అట్టహాసంగా మీరు అందరూ కూడా మేము ఆనాడు చెప్పినాం, మీరు చేసేది రైతు భరోసా కాదు, రైతు బంధును కొనసాగిస్తున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగిస్తున్నారు అని చెప్పినాం. మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ పాటికి రైతు బంధు వేయాల్సి ఉండే. మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం. జూన్ 2వ వారంలో మొదలుపెట్టి 3వ వారం లేదా 4వ వారం ఎప్పుడు కూడా దాటనీయలేదు. మేము రుణమాఫీతో సంబంధం లేకుండా ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్పిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప పెన్షన్ మీద మాట్లాడడం లేదు, 4,000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు, వికలాంగులకు ఇచ్చిన 6,000 పెన్షన్ మీద మాట్లాడడం లేదు, అమలు గురించి కూడా ఇంతవరకు చప్పుడు లేదు. విద్యుత్తు చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పినరో, మాఫీ ఇస్తామని చెప్పినరో అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. కేవలం హడావుడిగా ప్రారంభం చేసినామని ప్రకటన చేసిరు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు. వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు. స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. అక్కడ ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది లెక్కలు ఉన్నాయి. మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో వేసినరో అదే అకౌంట్లకు వేస్తే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు. మీరు ఏందో వెతికి దేవులాడి వాస్కోడ్ గామ లాగా, కొలంబస్ లాగా మీరు దొరకబట్టుకొచ్చేది ఏం లేదు.